ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ మురళీకాటం. ఈరోజు లైట్ ఛానలింగ్ లేదా సప్తఋషుల కాంతి ధ్యానం గురించి మనం తెలుసుకుందాం. ఈ ప్రక్రియను సప్తఋషుల ద్వారా మహర్షి అమరా గారికి, వారి నుంచి కృష్ణానంద గురూజీ గారికి, వారి నుంచి మనందరికీ కూడా అందజేయబడింది. ఈ యొక్క ప్రక్రియలో ఒక సిట్టింగ్లో 7 నిమిషాల నుంచి 28 నిమిషాల వరకు కూడా ఈ ప్రక్రియను మనం చేయవచ్చును. సాధారణంగా విశ్వవ్యాప్తంగా కూడా ఉదయం 6 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు, సాయంత్రం 6 గంటలకు ఈ యొక్క ప్రక్రియను కొనసాగిస్తూ ఉంటారు. ఆ సమయాల్లో మనం చేయడం ద్వారా మరింత శక్తిని మనం పొందవచ్చును. దీని ద్వారా ఈ యొక్క ప్రక్రియను మనం సాధన చేయడం ద్వారా మనలో పాజిటివిటీ పెరుగుతుంది, మనలో హీలింగ్ జరుగుతుంది, మనం దైవికమైన శక్తులతో మనం అనుసంధానం అవ్వచ్చును. మనం రోజువారీ ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కారాన్ని కూడా మనం పొందవచ్చు. మన యొక్క ఆత్మ ఎదుగుదలకు కూడా ఇది సహాయపడుతుంది. అలాగే అనేక ప్రయోజనాలు దీని ద్వారా జరుగుతుంది. ముఖ్యంగా విశ్వ కళ్యాణంలో భాగంగా మీ యొక్క పర్పస్ ఏదైతే ఉందో దానిని తెలుసుకోవడంలో భాగంగా కూడా ఈ యొక్క లైట్ ఛానలింగ్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఓం సప్తఋషియే నమః, ఓం సప్తఋషియే నమః, ఓం సప్తఋషియే నమః అని 3 సార్లు అనుకోండి. మీ తలపైన సుదూర దూరంలో దివ్యమైన కాంతి ప్రకాశిస్తున్నట్టుగా భావించండి. ఆకాశంలో ఆ దివ్యమైన కాంతి చుట్టూ ఈ యొక్క సప్త ఋషులు ఒక సర్కిల్ లాగా ఫామ్ అయి వారి యొక్క దివ్యమైన శక్తితో ఆ కాంతి మరింతగా ప్రకాశిస్తున్నట్టుగా భావించండి. ఆ సప్త ఋషుల యొక్క దైవిక ఆశీర్వాదాలు ఆ యొక్క కాంతిలో కలిసి ఉన్నట్టుగా భావించండి. ఆ యొక్క డివైన్ లైట్ని గమనిస్తూ ఉండండి. ఆ కాంతిలో మీకు కావాల్సిన ప్రేమ, ప్రశాంతత, ఆనందం, సత్సంబంధాలు, డబ్బు, సమృద్ధి, ఇంకా మీకు కావాల్సినవన్నీ కూడా ఆ యొక్క దివ్యమైన కాంతిలో ఉన్నట్లుగా భావించండి. మరియు ఆ సప్త ఋషులు కూడా మీ యొక్క కోరికలను ఆశీర్వదిస్తున్నట్టుగా భావిస్తూ అలా కొనసాగిస్తూ ఉండండి. ప్రశాంతమైన స్థితిలో ఆ యొక్క కాంతిపై మీ ఎరుకను ఉంచండి. ఆ దివ్యమైన కాంతి సప్త ఋషుల యొక్క దీవెనలతో అంత దూరం నుంచి మీ వద్దకు వస్తూ ఉంది. అలా వస్తూ మీ తలపైన ఉన్న సహస్రార చక్రాన్ని తాకుతూ అక్కడ ఉన్న శరీర సూక్ష్మ అవయవాలపై ఈ కాంతి ప్రవేశిస్తూ తల, మెదడు అంతా కూడా అణువణువు ఈ కాంతితో నింపబడుతూ ఉంది. ఆ యొక్క కాంతి స్పర్శను అనుభూతి చెందండి. అలాగే మీ యొక్క ఆజ్ఞాచక్రాన్ని ఈ యొక్క దివ్యమైన కాంతి తాకుతూ ఆజ్ఞాచక్రం చుట్టుపక్కల ఉన్న మీ యొక్క కళ్ళు, చిన్న మెదడు, ఇంకా చెవులు, ముఖమంతా కూడా ఈ యొక్క దైవికమైన
కాంతితో నింపబడుతూ ఉంది. ఆ యొక్క స్పర్శను అనుభూతి చెందండి. అలాగే మీ యొక్క గొంతు ప్రాంతంలో ఉన్న విశుద్ధ చక్రాన్ని తాకుతూ అక్కడ ఉన్న చుట్టుపక్కల భాగాల్ని ఈ కాంతి తాకుతున్నట్టుగా భావించండి. అలాగే మీ యొక్క 2 భుజాలు, 2 చేతులను తాకుతూ ప్రతి భాగాన్ని, ప్రతి అణువును కూడా ఈ కాంతి నింపివేస్తూ పూర్తిగా స్వస్థత చేకూరుస్తున్నట్టుగా భావించండి. అలాగే మీ యొక్క ఛాతీ భాగం మరియు మీ యొక్క ఛాతీ మధ్య ఉన్న హృదయ చక్రాన్ని కూడా తాకుతూ మీ యొక్క శ్వాసకోశ వ్యవస్థను శుద్ధి చేస్తూ అలా కిందికి వెళ్తూ నాభి ప్రాంతంలో ఉన్న మణిపూరక చక్రాన్ని తాకుతూ పట్టులో ఉన్న అన్ని అవయవాల్ని స్పర్శిస్తూ పూర్తిగా హీల్ చేస్తున్నట్టుగా భావించండి. అలాగే మీ వెన్నుపామంతా కూడా ఈ దివ్యమైన కాంతితో నింపబడినట్టుగా భావించండి. అలాగే స్వాదిష్టాన చక్ర, మూలాధార చక్ర కూడా ఈ యొక్క డివైన్ లైట్ ప్రయాణిస్తూ పూర్తిగా అన్ని చక్రాల్ని కూడా తాకుతున్నట్టుగా ఆయా చుట్టుపక్కలున్న అన్ని శరీర అవయవాల్ని కూడా శుద్ధి చేస్తున్నట్టుగా భావించండి. అలాగే మీ యొక్క మోకాళ్ళు, అరిపాదాల వరకు కూడా ఈ కాంతి ప్రసరణ జరుగుతూ పైనుంచి వస్తున్న మరింత కాంతి అంతా కూడా మీ లోపల, మీ చుట్టుప్రక్కల కూడా మీ శరీర భాగాల్ని తాకుతూ వ్యాప్తి చెందుతున్నట్టుగా భావించండి. అలాగే మీరు ఎక్కడైతే ఉండి ఈ యొక్క ప్రక్రియను చేస్తూ ఉన్నారో ఆ గది అంతా కూడా ఈ దివ్యమైన కాంతితో నింపబడుతున్నట్టుగా భావించండి. ఈ కాంతి ప్రవాహం ఆ యొక్క స్థలంలో ఉన్న మీ బంధువులు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, వారిని కూడా తాకుతూ వారిలోని కూడా ఈ యొక్క దైవికమైన కాంతి ప్రసరణ జరుగుతున్నట్టుగా భావించండి. అలాగే మీ యొక్క వీధి అంతా కూడా ఈ కాంతి ప్రవాహం సాగుతూ వారి అంతా కూడా ఈ యొక్క కాంతిలో మమేకమైనట్టుగా భావించండి. అలాగే జంతువులు, పక్షులు, అన్ని జీవులు కూడా ఈ యొక్క కాంతిలో తడుస్తున్నట్టుగా, ముద్దవుతున్నట్టుగా భావించండి. అలాగే మీ ఏరియా అంతా, మీ జిల్లా అంతా, మీ రాష్ట్రం అంతా, మీ దేశమంతా ఈ యొక్క కాంతి ప్రసరణ జరుగుతూ ఉంది. అలాగే ఈ దేశమంతా, ఈ ప్రపంచం, ఈ గ్లోబ్ అంతా కూడా కాంతి ప్రసరణ జరుగుతున్నట్టుగా భావించండి. విశ్వం నుంచి వస్తున్న ఆ దివ్యమైన కాంతి ప్రసరణ మీ లోపల, మీ చుట్టూ ప్రసరణ జరుగుతూ మిమ్మల్ని ఒక దైవికమైన కాంతిగా మారుస్తూ మీ ద్వారా వెలువడుతున్న ఆ యొక్క దైవికమైన కాంతితో విశ్వమంతా కూడా కాంతిమయం చేపిస్తూ ఉన్నారు. ఈ యొక్క సప్త ఋషులు ఈ యొక్క ప్రక్రియను పూర్తి ఎరుకతో గమనిస్తూ భూమి అంతా కూడా మీ ద్వారా ఈ యొక్క కాంతి ప్రసరణ జరుగుతున్నట్టుగా భావించండి. అలా భూమిపై ఉన్న ప్రతి జీవి కూడా ప్రేమతో, ఆనందంతో, కాంతితో, సమృద్ధితో జీవిస్తూ ఉన్నారని భావించండి. ఇదే స్థితిలో మీరు ఎంతసేపైనా ధ్యానాన్ని కొనసాగించవచ్చు. లేనివారు 2 అరచేతులను కళ్ళపై పెట్టుకొని 5 సెకండ్ల తర్వాత నెమ్మదిగా అరచేతులను చూస్తూ కళ్ళు తెరవవచ్చును.